కలలు కనే శక్తి, చేతి నిండా డబ్బు, బుర్ర నిండా టెక్నాలజీ ఉంటే ఏదైనా సాధించగల కాలం వచ్చేసింది. అపర కుబేరుల్లో ఒకరైన టెస్లా అధినేత ఎలన్ మస్క్ కల నెరవేరే రోజు దగ్గరకొచ్చింది. ఎన్నో ఏళ్లగా తీరని కలగా ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారిన కలల్లో డ్రైవర్లెస్ కారు ఒకటి. ఈ ఏడాది ఖచ్చితంగా డ్రైవర్ అవసరం లేని కారును తీసుకొస్తానని నమ్మకంగా చెప్పేశారు ఆయన. తన కలకు తగ్గట్టుగానే టెక్నాలజీని వివరిస్తూ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ను సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన ఆయన ఇప్పుడు పనిచేస్తున్నారు. తన ఆలోచనలకు తగ్గట్టు కలల కార్ను రోడ్డు మీదకు తీసుకురావడానికి బాగా కృషి చేస్తున్నారు ఆయన. ఇందుకోసం ఆయన వందల కోట్లను ఖర్చు చేశారు. అంతేకాదు, తన ప్రయత్నంలో భాగంగా అందుబాటులోకి వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సరికొత్త అర్థం చెప్పిన వారిలో ఎలన్ మస్క్ ఒకరు. ఇప్పటికే ఆయన పేపాల్ సీఈఓగా, స్పేస్ ఎక్స్ అధినేతగా, టెస్లా సీఈఓగా సత్తా చాటుతున్నా ఆయన డ్రైవర్లెస్ కార్లను అందుబాటులోకి తీసుకురావాలని, ప్రపంచ కార్ల వ్యవస్థను సమూలంగా మార్చేయాలన్న దీక్షలో ఉన్నారు. అయితే తన ఊహకు వాస్తవానికి మధ్య అంతరాన్ని తగ్గిస్తానని నమ్మకంగా ఉండేవారు. ఆ మధ్య ఈ ప్రాజెక్టుపై మాట్లాడిన ఎలన్ మస్క్ డ్రైవర్ అవసరం లేకుండా నడిచే కారును అందుబాటులోకి తీసుకొస్తున్నట్లుగా వెల్లడించి సంచలనంగా మారారు. ఆయన కంపెనీ ఎస్ప్లేడ్ కార్లో డ్రైవర్లెస్ కారు సదుపాయం ఉంటుందని అందరూ భావించినా ఆ ఫీచర్ను ఇవ్వకపోవటం గమనార్హం. దీనికి తాజాగా ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ చాలా జటిలమైనదని, దీన్ని వాస్తవంలోకి తీసుకురావాలంటే వాస్తవిక ప్రపంచానికి తగ్గట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను అందుకు అనుగుణంగా రూపొందించాలని చెప్పారు. అందుకు తగ్గ ప్రణాళిక ఇప్పుడు దొరికిందని చెబుతూ ఆటో పైలట్ కార్ను అతి త్వరలోనే మార్కెట్లోకి తెస్తామని చెబుతున్నారు.